ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ సరదాగా మా బావ నన్ను ఒక్క మాటకి ఇంకా ఫీల్ అవుతాడని అస్సలు అనుకోలేదు. ఇంతకైనా గారు ఫీల్ అయ్యే అంత పెద్ద మాట ఏంటంటే, నా బర్త్‌డేకి మా బావ బర్త్‌డేకి ఒక 5 డేస్ గ్యాప్. సో, ఇద్దరం కలిసి ఒకేసారి కేక్ కట్ చేద్దాం. అనవసరంగా కేక్ ఎందుకు వేస్ట్ అన్న మాటకి అంత ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకంటే, మా బావ బర్త్‌డే కదా కేక్ తెప్పిస్తా అంటే ఏమొద్దు అనవసరంగా కేక్ వేస్ట్ అని నేను ఎప్పుడో అన్న మాటని ఆయన ఇప్పుడు దెప్పి పొడుస్తున్నాడు. పోనీ ఇంట్లోనన్నా కేక్ చేస్తా అంటే అస్సలు చేయనీయట్లేదు. అందరూ పడుకున్నాక ఖచ్చితంగా కేక్ చేద్దామని అనుకున్నా. కానీ ప్రకృతి కూడా నాకు సహకరించలేదు. నైట్ ఫుల్ వర్షంతోటి పవర్ కట్ అయింది. సో, చేసేదేమి లేక కామ్‌గా పడుకోవాల్సొచ్చింది. ఇంక పొద్దున్నే లేసి మా బావ డ్యూటీకి పోతా అని చెప్తే ఎట్లనైనా సరే నేను ఏదన్నా ఒకటి స్వీట్ చేసి పెట్టాలనేసి అప్పటికప్పుడు సేమియా ప్యాకెట్ తీసుకొచ్చి ఇంకా సేమియా చేసి ఆయన నోరు తీపి చేశాను. ఇంకేదైనా స్పెషల్‌గా గిఫ్ట్ ఏమైనా ఇద్దామా అని బాగా ఆలోచించాను. నేనే పెద్ద గిఫ్ట్ ఇంకా మా బావ గిఫ్ట్ ఇస్తే ఫీల్ అయితాడని ఏ గిఫ్ట్ ప్లాన్ చేయలేదు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే బావ. ఎప్పుడు మా కోసమే కాదు అప్పుడప్పుడు నీ కోసం కూడా ఆలోచించుకో ఓకేనా? బాయ్. నువ్వు ఇలాంటి బర్త్‌డేలు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.